నిన్న వెంకటరెడ్డి గారు పుసుక్కున మాట అన్నారు. పిసిసి చీఫ్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ని హఠావో జగ్గారెడ్డిని ఆ పోస్ట్లో పెట్టండి అనుకుంటూ ఆయన మాట్లాడాను. ప్రెస్ మీట్లో మాట్లాడితే ఇక దానిపైన రేవంత్ అట్లా మాట్లాడే లేదో ఉరకండి, ఇక అసలు నుంచి ఫ్లైట్లు తీయండి, గాలి మోటార్లు ఆన్ చేయండి, డీజిల్ పోసిర్రా అనుకుంటూ ఉరికిండి. అడిగి ఓ నలుగురు ముగ్గురిని పట్టుకొని పోయిండు ఎవరికి మల్లికార్జున ఖార్గే దగ్గరికి. మరి వెంకటరెడ్డి కోమరెడ్డి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, ఏం చేయాలి సారు అనుకుంటూ పోయి కాలు పడ్డరట. ఊకోండి ఏం కాదు ఊకోండి నేను ఉన్నా కదా అనుకుంటూ ఆ నుంచి మంత్రి కోమటిరెడ్డి గారికి ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి ఏమైంది తిక్కగా మాట్లాడుతున్నారు, ఏమైందంటే ఏమన్నాడు మీరే విండి ఒకసారి. ఫస్ట్ రేవంత్ రికార్డు నుంచి చూద్దాం. ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ, ఆయనతో పిసిసి చీఫ్ వేమనందర్ రెడ్డి కోమటిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో హాట్ టాపిక్గా మీటింగ్. ఎల్లుండి సీఎం అధ్యక్షతన కేబినెట్. అయితే ఇక చూడండి మళ్ళీ రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ పెట్టిండి. ఇప్పుడు ఏమంటాడు, పిలవండి వెంకటరెడ్డి కోమటిరెడ్డి పిలవండి, ఎందుకను అట్లా నేను ఎవరు అన్నమని చెప్పిర్రు, ఎందుకు ఇట్లా ఒకరికంటే ఒకరు పుల్లలు పెడతా ఉన్నారు పార్టీలు అనుకుంటూ మళ్ళీ సంజాయింపులు కార్యక్రమాలు చేస్తాడు. ఊకోండి, మీకు పీతల వేపుడు కావాలా, చేపల వేపుడు కావాలా, రొయ్యల వేపుడు కావాలా, అట్లాంటి మా పాత కోమటిరెడ్డి మాకు కావాలి, ఇట్లాంటి ఫైర్ కోమటిరెడ్డి మాకు వద్దనుకుంటూ రేవంత్ రెడ్డి కాడలు పడతాడు చూడండి అదే క్యాబినెట్ మీటింగ్లో. అయితే ఏమన్నాడు, జగ్గారెడ్డికి పిసిసి ఇవ్వాలి, మహేష్ కుమార్ గౌడ్ని తొలగించాలి, అదే అన్నాడు. మహేష్ కుమార్ని హటావో జగ్గారెడ్డిని లేకేవో అన్నట్టుగా మాట్లాడిన ఆయన. జగ్గారెడ్డి మాస్ లీడర్, ఆయన పార్టీ పగ్గాలిస్తే 100 సీట్లు గెలుస్తాం, హ్యామ్ రోడ్ల స్కామ్ ఆరోపణలో నిజం లేదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక రెడ్లు అందరు ఏకమయ్యి జగ్గారెడ్డిని కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆయన రెడ్డి సామాజిక వర్గం కాదు కదా, సామాజిక వర్గం కాదు కాబట్టి ఆయన లాంటోడు ఉంటే కుదరదు పార్టీకి. రెడ్డే వల్లే ఉండాలి, పిఏ నుంచి ఛాయ్ అందించే వరకు కూడా రెడ్డే ఉండాలి, కార్ డ్రైవర్ నుంచి సీఎం వరకు కూడా రెడ్డిలే ఉండాలి అన్నట్టుగా వీళ్ళ పగ్గాలు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఏమన్నాడు, మహేష్ కుమార్ గౌడ్ ఉండడం వల్ల ఒక పార్టీ కూడా అంటే వీళ్ళందరూ చక్కగా ఉన్నారని, వీళ్ళందరూ శ్రీరామచంద్రులు, వీళ్ళొక స్కాములు చేయలేదు, వీళ్ళొక అవినీతికి పాల్పడలేదు, ఈ మొత్తం పద్ధతి మనుషులుగా వీళ్ళ వంతున పాడుకుంటున్నారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో అప్పుల కుప్పలు, స్కాములు, జైలుకు పోయే చరిత్రలు, దొంగల చరిత్రలు వీళ్ళలో ఉంటాయి. మహేష్ కుమార్ గౌడ్ ఏం చేసిండే, ఆయన ఏ స్కాములకు పాల్పడలే, ఏది కూడా చేయలే, ప్రజల పక్షాన ఆయనకు ఇచ్చిన అధ్యక్ష పదవిని గౌరవంగా ఆయన నడుపుకుంటూ పోతా ఉన్నాడు. అయితే ఇక జగ్గారెడ్డి వస్తే ఆయన ఫైర్ బ్రాండు, ఆయన కొంచెం ఏజ్ బార్ అయినా కొంచెం ముసలుడు అయినా కానీ ఎగిరి 10 మందిని తన్నేంత బలం ఉన్నోడు, ఏనుగు బలం అంతా గజబలం ఉన్నంత బలం కలిగినోడు అనుకుంటూ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఇక పాత మనిషిని కూడా పాత దోస్తాన్ని ఇందులో వేం నరేందర్ రెడ్డిని ఏ విధంగా గుంజుకున్నాడో ఇక్కడ ఏం లే కుట్ర. వేం నరేందర్ రెడ్డిని ఏ విధంగా రాజ్యసభ టికెట్ అందించింది ఆయన హైలైట్ చేశారో యాజ్ ఇట్ ఈస్ గానే ఇక్కడ కూడా ఒకరిని తొలగించేసి జగ్గారెడ్డి తీసుకోవాలన్నట్టుగా వీళ్ళు వచ్చిన డ్రామాలు అన్నారు. ఇక దీని మీదనే వీళ్ళు ఏం చేసిర్రు, ఆగమాగం అయ్యి ఢిల్లీకి ఉరికిర్రు, అసెంబ్లీని మర్చిపోయిర్రు, వాళ్ళు మాత్రం ఢిల్లీకి ఉరికిర్రు. ఢిల్లీకి ఉరికిన తర్వాత ఇక ఆడ మాట్లాడుకొని ఇక నేను వచ్చి రాగానే సిఎల్పి మీటింగ్ పెడతా, క్యాబినెట్ భేటీ పెట్టి పలువురు కూర్చొని మాట్లాడుకుందాం, ఏంది ఇది మహేష్ కుమార్ గౌడ్ని తీసేసుడు ఏంది, ఈ కథ ఎక్కడిది అనుకుంటూ మళ్ళీ కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ పెట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ దీని మీద మాట్లాడతారు తప్ప ప్రజల సమస్యల గురించో దేని గురించి ఆయన ఢిల్లీకి పోలే. ఇప్పుడు V6 దీన్ని ఏమని రాసాడో తెలుసా, నిధుల వేటలో రేవంత్ రెడ్డికో మూట, పిసిసి గౌడ్కో ఇంకో మూట, తలుగురు మూట తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుబడుల కోసం ఢిల్లీకి పోయిర్రు, విదేశీయులు వీడికి వచ్చిర్రు, ఆ పెంటల మనలో కలిసిర్రు, ఆ పెంటను దొడుకొని వస్తుర్రు అనుకుంటూ రోత రాతలు రాసి ఆ ఏబిఎన్ ఇటు V6 మధ్య భలే జోక్తారు వాళ్ళిద్దరు కలిసి. అయితే అసలు కథ అయితే గిది, జగ్గారెడ్డిని తీసుకొస్తేనే 100 సీట్లు గెలుస్తాం అని చెప్తా ఉన్నాడు. సీఎంకి అడ్డుపుల్లగా తయారైండు.